ఆలం కళ. ఆలం కళ. ఆలంల కళ ఆత్మకళ. అస్తిత్వ సౌందర్యానికి పూచిన కళ. ఏ తేడా లేని హృదయ కళ. ఇస్లాం సహచరులు త్యాగాల్ని నిర్మించుకునే ప్రతీకలు ఈ ఆలంలు. స్వయంగా తమకు తామే తమ దేహాలను దండించుకునే వేదనలోంచి, కదిలించే బాధలోంచి జనించిన పర్వదినం ఈ పీర్ల పండుగ. ఈ పండుగ బలిదానాల్ని స్మరిస్తుంది, ఒక జ్ఞాపకంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. సున్నీ ముస్లిం మిత్రులారా, మీ రక్తస్రావం వృధా కాదు. నా అక్షరాలు సైతం సంతాపాన్ని మ్రోగిస్తాయి. మీ కాంక్ష చల్లగా ఉండాలి. మీ పీర్ల పండుగ మీద ఒట్టు, మనం కలిసి జీవించాలి. వినాయకుని ఊరేగింపైనా పీర్ల ఊరేగింపైనా సమ్మంగా రెండు కళ్ళతో చూసే దృక్పథం ఇవ్వమని భూమాతను నిత్యం ప్రార్థిస్తాను. మిత్రులారా, నీనా అని అనలేను కానీ మతాల్లో తేడాలున్నాయి, ఉన్మాదాలున్నాయి. కన్నీటి దీపాలను ఆర్పే కంఠాలున్నాయి. ఎవరెట్లా పండుగల గ్రీటింగులు పంపుతారో పంపని. వడబోసుకునే హృదయాలైతే మనకున్నాయి కదా. అడుగడుగున అగ్నిని ఆర్పే మేధస్సు ఉంది కదా. వాటిలో సూర్యోదయాన్ని స్వప్నించడమే మన పని. వేకువజామంతా ప్రేమగలదిని మర్చిపోరాదు. ఆలంలను ఆలింగనం చేసుకోవడం అంటే హృదయ పుష్పాల పుప్పడిని దేశమంతటా వెదజల్లడమే. కన్నీటిని తుడిచే ఆనంద బాష్పం మనదే కదా. కాళ్ళ కింది అగ్నిగుండంలోని నిప్పు కణికలున్నాయి. ఉన్మాద ధూళి భయాన్ని భరోసాగా మన ముందు ఉంచుతుంది. ఆలములు ఊరేగుతుంటే మనసు ప్రేమ పావురమైపోతుంది. కష్టాలను సెలబ్రేట్ చేసుకునే పండుగలో ఉన్నాం. చెడును ఓడించే విజయదశమిలో మేమున్నాం. దేనికదే సాటి. లోకమైతే ధైర్యంగా ఉంది కదా. పెయిన్ను సెలబ్రేట్ చేసుకునేవే మీ పర్వదినాలు. నాకెంతో ఇష్టం. ముస్లింలకు ఒక ఇజం ఉంది, హిందువులకు ఒక ఇజం ఉంది. ఎవరి ఇజం వారిదే కానీ ఇద్దరు కలిసి జీవించే హ్యూమానిటీ సెలబ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఈ పండుగ పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఆలం కళ ఆత్మకళ, అస్తిత్వ సౌందర్యాల ఫలభరిత కళ, ఇద్దరు ఆత్మలు ముడివేసే ప్రేమ నందనాల కళ. థ్యాంక్ యూ.